ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఉన్నాము. చూసినట్లయితే గనక గత 10 రోజులుగా అయితే గనక మన విజయవాడకి, మన బ్యారేజ్‌కి అయితే గనక వరద వచ్చి ఉంది. సో, ప్రెజెంట్ అయితే గనక ఉధృతి మొత్తం కూడా కంప్లీట్‌గా తగ్గింది. ఇంకా కొంత మేరకు ఉంది. ప్రెజెంట్ అయితే మన బ్యారేజ్ మీద గేట్లనైతే బిగిస్తున్నారు. సో, కొత్త గేట్లని అమరుస్తున్నారనమాట. అండ్ అలాగే కౌంటర్ వెయిట్ ఏదైతే బ్రేక్ అయిందో సో, వాటిల్ని కూడా ఇంకా మిగిలిపోయిన ముక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్రేన్‌ల సహాయంతోటైతే తీసుకెళ్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనక ఇక్కడ కన్నయ్య నాయుడు గారైతే ఇక్కడే ఉన్నారనమాట. సో, ఆయన మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. సో, ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ అయితే ప్రాసెస్ అంతా గూడా జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే గనక బ్యారేజీ వరకు చాలా డ్యామేజ్ అయింది. చాలా డ్యామేజ్ అయిందని చెప్పేసైతే వార్తలొస్తున్నాయి. సో, కొంత మేరకే అని చెప్పేసి కన్నయ్య నాయుడు గారైతే మనకి క్లారిటీ అయితే ఇస్తున్నారు. సో, మీరు చూస్తున్నారు కదా కౌంటర్ పిల్లర్స్. అవే కౌంటర్ పిల్లర్స్ ఏ ఏవైతే ఆ 3 బోట్లు వచ్చి మన బ్యారేజ్‌ని ఢీకొట్టాయో అప్పుడు బ్రేక్ అయినవి ఈ కౌంటర్ పిల్లర్స్ అనమాట. సో, ఆ వరద ఎంత ఉధృతికి వచ్చేసి అవి ఒక్కొక్క బోటు కూడా 30-40 టన్నుల వరకు బరువుండే బోట్స్ వచ్చి తగలడం వల్ల ఈ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అవైతే బ్రేక్ అవ్వడం అయితే జరిగాయి. సో, వీటినైతే గనక ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. సో, ఇక్కడ ఎక్కడ ఉంచట్లేదు. అండ్ అలాగే ప్రెజెంట్ అయితే గనక ఈరోజు ఈవినింగ్ వరకు మొత్తం ప్రాసెస్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందని చెప్పి కన్నయ్య నాయుడు గారు అయితే మనకి చెప్పడం కూడా జరిగింది. అండ్ అలాగే ఈ బ్యారేజ్ వచ్చేసి 70 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇంకొక 30 ఇయర్స్ మాత్రమే ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పారు. సో, 30 ఇయర్స్ తర్వాత పొజిషన్ ఏంటి అంటే మనం కొత్తగా అయితే బ్యారేజ్‌ని నిర్మించుకోవాలని కూడా కన్నయ్య నాయుడు గారు అయితే చెప్తున్నారన్నమాట. సో, మనం చూసినట్లయితే తుంగభద్ర డ్యామ్ దగ్గర గేట్ బ్రేక్ అవ్వడంతో ఆయన వెంటనే కూడా ఆ గేట్‌ని అప్పటికప్పుడే ఆయన అంటే వెంటనే కొత్త గేట్‌ని కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇంకా వర్క్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతోంది. సో, ఇప్పుడు మీరు మనం చూస్తుంది ఏంటంటే కౌంటర్ పిల్లర్ ఏదైతే కట్ అయిందో అక్కడ అమర్చడానికి దీన్ని ఐరన్‌దనమాట. సో, ఈ కౌంటర్ వెయిట్‌ని అయితే గనక తీసుకొస్తున్నారు. ఆ ప్లేస్‌లో రీప్లేస్ చేయడానికైతే. సో, ఇప్పుడు మీరు చూసారు కదా ఆల్రెడీ కౌంటర్ పిల్లర్స్ బ్రేక్ అయినవి లారీ ద్వారా అయితే తరలిస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఆ ప్లేస్‌లో యాడ్ చేయడానికైతే గనక ఒక ఐరన్‌ది కౌంటర్ వెయిట్‌ని అయితే వీళ్ళు ఒక 2 భారీ క్రేన్‌ల ద్వారా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారనమాట. సో, ఈ క్రేన్స్ సహాయంతోటైతే గనక ఆ కౌంటర్ వెయిట్ ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో సో, ఆ కౌంటర్ వెయిట్ ప్లేస్‌లో అయితే ఇవైతే పెడుతున్నారు. అండ్ అలాగే కొన్ని చైన్స్ అక్కడక్కడ ఏవైతే కట్ అయిపోయి ఉన్నాయో వాటిల్ని కూడా కన్నయ్య నాయుడు గారు దగ్గరుండి చూసామని చెప్తున్నారు. సో, అవైతే గనక ఇంకా అంటే కంప్లీట్‌గా ఏం కట్ అవ్వలేదు. అటన్నిటిని కూడా ప్రతి గేట్‌ని చూసి నీట్‌గా కంప్లీట్ చేస్తామని అయితే కన్నయ్య నాయుడు గారు చెప్తున్నారు. అండ్ ఈరోజు సాయంత్రంకైతే గనక ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ యథావిధిగా మన బ్యారేజ్ మీద అయితే రాకపోకలనేవి జరుగుతాయని చెప్పేసి కన్నయ్య నాయుడు గారు అయితే క్లారిటీ ఇస్తున్నారు. సో, కెమెరామెన్ అనిల్‌తో అంజలి, మెగా 9 టీవీ.